యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఈ యొక్క లేఖన భాగములను దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ కూడా వివరించినట్లుగా ప్రార్థించుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరొకసారి నీ యొక్క కృపాసనం యొద్దకు రావటానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరొకసారి నీ విలువైనటువంటి మాటలు, నీ జీవం కలిగినటువంటి మాటలు, మమ్మల్ని బ్రతికించేటువంటి మాటలు, మా బాధల్లో నెమ్మదినిచ్చేటువంటి మాటలు, మమ్మల్ని లేవనెత్తేటువంటి మాటలు ప్రభువా, ఈ ఉదయకాల సమయం నందు మరొకసారి మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం నందు చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ఆనాడు చెరలోనున్నటువంటి ఇశ్రాయేలు నిమిత్తము మరి ప్రవచిస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఇదే లేఖన భాగాలను ఇదే రీతిగా ప్రవక్త అయినటువంటి నహూము కూడా మరి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు నిమిత్తము ప్రవచించటాన్ని నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి అని చెప్పి మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మరి పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా అయితే ప్రవచించాడో అదే రీతిగా ప్రవక్త అయినటువంటి నహూము ద్వారా కూడా ఆనాటి ఇశ్రాయేలీలకు మరి ప్రవచించటం జరిగింది. ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే 5 విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా సువార్తను ప్రకటించుచు, రెండవదిగా సమాధానమును చాటించుచు, మూడవదిగా సువర్తమానమును ప్రకటించుచు, నాలుగవదిగా రక్షణ సమాచారమును ప్రచురించుచు, ఐదవదిగా నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని అని ఇక్కడ 5 విషయాలను గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా సువార్తను, సమాధానమును, సువర్తమానమును, రక్షణ సమాచారమును నీ దేవుడు ఏలుచున్నాడని లోకములో ప్రచురించేటువంటి వారు వారి యొక్క పాదములు ఎలాగొన్నాయని ఇక్కడ తెలియచేయబడి ఉన్నది అంటే పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని రాయబడి ఉన్నది. దాని అర్థం ఏమిటి అంటే ఆ రీతిగా ఎవరైతే సువార్తను ప్రకటించటానికి, సువర్తమానమును ప్రకటించటానికి, దేవుని యొక్క సమాధానమును, రక్షణను దేవుడు ఏలుచున్నాడు అనగా దేవుడు రాజై ఉన్నాడు అన్నటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా ఎవరైతే ప్రచురిస్తూ ఉంటారో వారు దేవునికి ఇష్టలై ఉన్నారు. వారు దేవుని దృష్టిలో సుందరులై ఉన్నారు. వారే దేవునికి ఇష్టలు. భూమి మీద వారిని భక్తులుగాను, భూమి మీద ఉన్న భక్తులే దేవునికి ఇష్టలు అనేటువంటి మరి అర్థాన్ని మనం ఈ యొక్క లేఖన భాగముల ద్వారా తెలుసుకొనవచ్చు. దేవునికి ఎవరంటే ఇష్టలు, దేవునికి ఎవరంటే సుందరములైనటువంటి వారు, ప్రియులైనటువంటి వారు అంటే ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క సువర్తమానమును, ఆయన ద్వారా మనకు కలిగేటువంటి సమాధానమును, ఆయన ద్వారా మనకు వచ్చినటువంటి రక్షణను, ఆయనే మన ప్రభువు, ఆయనే మనల్ని ఏలుచున్నవాడు, ఆయనే లోకమునకు సర్వాధికారి అయినటువంటి దేవుడని లోకాన్ని
లోకానికి ఎవరైతే ప్రకటిస్తారో, ఎవరైతే చాటిస్తూ ఉంటారో వారందరిని బట్టి దేవుడు ఎంతో ఆనందించువాడై ఉన్నాడు. వారే దేవుని దృష్టిలో మరి సుందరులై ఉన్నారు అనేటువంటి భావాన్ని తెలియచేయటానికి మరి పర్వతముల మీద వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అనేటువంటి మాటలను ఇక్కడ వ్రాయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి యొక్క విషయాలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా సువర్తమానము, రెండవదిగా సువార్త. సువర్తమానము అంటే ఏమిటి, సువార్త అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసి ఆ యొక్క సువర్తమానమును మనము కూడా ప్రకటించటానికి, దేవునికి ఇష్టలుగా మనము కూడా మారటానికి ఈ యొక్క ఉదయకాల సమయం నందు దేవుడి యొక్క లేఖన భాగాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సువర్తమానము అనగా మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాబోతున్నప్పుడు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, అంటే ఒక శిశువుగా జన్మించినప్పుడు దేవదూత ఆనాడు ఉన్నటువంటి గొల్లలకు తెలియచేసినటువంటి లేఖన భాగంలో మరి ఏమని తెలియచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూచినట్లయితే సువర్తమానము అనేటువంటి దానికి అర్థం ఏమిటో మనం తెలుసుకుంటానికి అవకాశం దొరుకుతుంది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. సువర్తమానము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు మరి పరలోకమును విడిచి ఈ భూలోకానికి రావటం. ఆ యొక్క సువర్తమానం ఏమిటి అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఏమిటి సువర్తమానము అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు అనగా ఈ యొక్క మరి సంఘటన జరిగి ఇప్పటికి దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన అంటే 2000 సంవత్సరాల క్రితము మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉండుట అనేటువంటిది గొప్ప సువర్తమానము. ఇది ఒక ఇశ్రాయేలీలకి కాదు, ఒక క్రైస్తవులకి కాదు, ఇది ప్రపంచానికి సువర్తమానము. లోకమంతటికి మరి ఇది గొప్ప సువర్తమానము. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము ఏమిటి అంటే, మరి రక్షకుడు మన కొరకు పుట్టి ఉండుట. పుట్టి ఉండుట అనేటువంటి పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, వచ్చి ఉండుట. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు పరలోకమును విడిచి ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన పరలోకములో ఏ రీతిగా ఉన్నాడు అంటే, ఈ లోకంలోనికి శరీరమును ధరించి ఈ లోకంలోనికి రాకమునుపు ఆయన పరలోకములో ఆత్మస్వరూపి అయినటువంటి వాడు శరీరమును ధరించినటువంటి రోజు, దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు ఆ దేవుని స్వరూపమును విడిచి మానవ స్వరూపములోనికి మారినటువంటి రోజు, దేవునితో ఉండే గొప్ప భాగ్యమును విడిచిపెట్టినటువంటి రోజు, అనగా పరలోకమును విడిచిపెట్టినటువంటి రోజు, మహిమ గల ఆ లోకములో నుండి మహిమ లేనటువంటి లోకంలోనికి ప్రవేశించినటువంటి రోజు, ప్రభు తన్ను తాను తగ్గించుకున్నటువంటి రోజు, దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరిచినటువంటి రోజు. దీనిని మనందరము కూడా క్రిస్మస్ అనేటువంటి పర్వదినముగా మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరలోకమును విడిచి భూలోకమునకు రావటం అనేటువంటిది మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. కారణం ఏమిటంటే, ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. చాలామంది క్రీస్తు విరోధులైనటువంటి వారు మరి ఈ యొక్క లేఖన భాగాలను మరి ఆధారం చేసుకొని మరి ఏమంటూ ఉంటారంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము
వాడే అని అనేక మంది వాదిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే ఇక్కడ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. కానీ దాని యొక్క పరమార్థం ఏమిటి అంటే ఆయన మనవలే పుట్టినటువంటి వాడు కాదు. ఆయన పరలోకములో నుండి కన్యకైనటువంటి మరియ ద్వారా ఈ లోకమునకు పరిచయం చేయబడినటువంటి వాడు. పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము వాడు కాదు, అంతకు ముందే ఆయన ఉన్నటువంటి వాడు. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రికలు అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ సమస్తము ఆయన ద్వారాను ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అయినా, ఇప్పుడున్న అధికారంలో అయినా, ఇప్పుడున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఇప్పుడు మన కంటికి కనబడుతున్నటువంటివి, మన కంటికి కనబడినటువంటివి, అది ఏదైనప్పటికీ కూడా సమస్తము ఆయన ద్వారా ఆయన మూలంగానే కలిగినాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితము వాడు కాదు ఆయన అంతకు మునుపే ఉన్నటువంటి వాడు. మన నిమిత్తము పరలోకమును విడిచి శరీరమును ధరించి ఆత్మస్వరూపి అయినటువంటి వాడు శరీరములోనికి వచ్చి మరి కన్యకైనటువంటి మరియ ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించినటువంటి రోజును మనం క్రిస్మస్ పరమదినంగా జరుపుకుంటున్నాం. కానీ ఆయన మరి మనవలే తల్లి గర్భంలో ఆయన యొక్క జీవితం ఆరంభం కాలేదు, అంతకు మునిపే ఆయన ఉన్నటువంటి వాడు. మరి యొక్క గర్భములో నుండి ఆయన యొక్క జీవితం ఆరంభం కాలేదు, కానీ ఆయన తరతరములకు యుగయుగములకు ముందే ఆయన ఉన్నటువంటి వాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు, సమస్తమును సృజించినటువంటి వాడు, సమస్తమును ఏలుచున్నటువంటి వాడు, సమస్తమునకు కారణభూతుడైనటువంటి వాడు, ఆది సంభూతుడైనటువంటి వాడు ఆయన. కాబట్టి మొట్టమొదటిగా మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఏమిటంటే రక్షకుడు నేడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అనగా 2000 సంవత్సరాల క్రితం మన కొరకు రక్షకుడు పుట్టి ఉండట అనేటువంటిది మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఆ యొక్క సంతోషకరమైనటువంటి సువర్తమానమును ప్రకటించుచు అంటున్నారు. ఆ యొక్క సువార్తను ప్రకటించాలని దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండవదిగా సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఏమిటి అన్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త అనే పదానికి అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. సువార్త అనగా నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మరి సువార్త అనగా అర్థం ఏమిటి అంటే మన పాపముల నిమిత్తము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరణించుట, ఆయన సమాధి చేయబడుట, మరి 3వ దినమున సమాధిని జయించి తిరిగి లేపబడుట. సువార్త అంటే ఆయన యొక్క మరణము, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క పునరుద్ధానము. సువర్తమానము అంటే ఆయన యొక్క జననం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఈ విషయాలన్నిటినీ కూడా లోకానికి ప్రచురించాలని దేవుడు ఇక్కడ మరి యొక్క లేఖన భాగముల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము వలన లోకానికి ప్రజలందరికీ కలిగినటువంటి మహా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటి అంటే రక్షణ. దేని నుంచి రక్షణ? పాపముల నుంచి రక్షణ, నరకము నుంచి రక్షణ, లోకము నుంచి రక్షణ, సాతాను నుంచి రక్షణ మనందరికీ కలిగింది. మనందరము కూడా మరి ఆ పాపముల నుంచి విడుదల పొందటానికి, పాపముల్లో వచ్చేటువంటి జీతము నిత్యమైనటువంటి నరకము నుంచి మనందరము కూడా విడుదల పొందటానికి గొప్ప అవకాశం మనకి ఎవరి మూలంగా కలిగిందంటే ఆ యొక్క మరి సువర్తమానము అనగా దావీదు పట్టణమందు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు జన్మించినటువంటి మన రక్షకుడు, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనందరము కూడా రక్షింపబడేటువంటి అవకాశం, నరకములో నుంచి తప్పించుకునేటువంటి అవకాశం, తీర్పులో నుండి తప్పించుకునేటువంటి అవకాశం మనందరికీ కూడా దొరికింది. కనుక ఆ గొప్ప రక్షణ సమాచారమును ప్రచురించాలి అని దేవుడు ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా మరి రక్షణ రావటం, దేవునితో మనము సమాధానాన్ని కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి యెషయా ప్రవక్త ఆ రోజు ఇశ్రాయేలీయులకు ప్రవచించినటువంటి ఆ ప్రవచనము
మరి నెరవేర్పు ఎక్కడ మనం చూస్తూ ఉన్నామంటే ప్రభువైన యేసుక్రీస్తునందు మనం చూస్తూ ఉన్నాం. అందుకని సువార్త ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, సువర్తమానమును ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నటువంటి వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సియోనుతో ఏమని తెలియచేయాలట? నీ దేవుడు ఏలుచున్నాడు. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనను గురించి గబ్రియేలు దేవదూత మరియతో ఏమని సెలవిచ్చింది అంటే, లూకా రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. గబ్రియేలు దేవదూత మరియతో తెలియచేస్తున్నటువంటి మాట, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిది ఉండేదని ఆమెతో చెప్పెను. ఆయన మరి యాకోబు వంశస్థులను మాత్రమే కాదండి, ఈరోజు సర్వలోకమును కూడా ఆయన ఏలువాడై ఉన్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళేటప్పుడు ముందుగా శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమునందు ఈ యొక్క లేఖన భాగములు మనకి ఏమి గుర్తు చేస్తున్నాయి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననము గొప్ప సువర్తమానము. ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి రావటము ద్వారా మనము పరలోకానికి వెళ్ళే అవకాశం దొరికింది. ఆయన ఈ లోకంలోనికి మరి తను తాను తగ్గించుకొని రావటం వలన మనము దేవునితో సమాధాన పడ్డాం. దేవునికి మానవులైనటువంటి మన మధ్య ఉన్నటువంటి గొప్ప పాపపు గోడ ఆయన యొక్క రక్తము చేత కూల్చివేయబడింది కనుక ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన యొక్క జననము ఇదంతా కూడా సువర్తమానము, సువార్త. ఇది మనుషులందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమని 2000 సంవత్సరాల క్రితం దూత గొల్లలకు తెలియచేయటం జరిగింది. ఆ గొప్ప సువర్తమానమును బట్టి, ఆ గొప్ప సువార్తను బట్టి ఈరోజు మనందరము కూడా రక్షింపబడ్డాం. కాబట్టి రక్షింపబడినటువంటి మనందరము కూడా చేయవలసినటువంటిది ఏమిటి అంటే, కేవలము మనం మాత్రమే రక్షింపబడాలి, మనము మాత్రమే ఆ రక్షణతో సరిపుచ్చుకోవాలి అని మనం భావించకుండా మనము పొందినటువంటి రక్షణ అనేకులు పొందాలి. మనము ఏ రీతిగా దేవునితో సమాధాన పడ్డామో లోకములో అనేకులు దేవునితో సమాధాన పడాలి. అనేకులు ఆ రక్షణ వర్తమానమును విని, ఆ యొక్క సువర్తమానమును విని వారికి కలగబోయే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును గురించి 2000 సంవత్సరాల క్రితము ఆ యొక్క దేవదూత ద్వారా గొల్లలకి ఏ వర్తమానం తెలియచేయబడిందో ఆ యొక్క గొప్ప సువర్తమానమును, సువార్తను, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన జననాన్ని లోకానికి మనం ప్రచురించేటువంటి వారముగా ఉండాలని దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రకటించేటువంటి వారు దేవుని దృష్టిలో ఎంతో సుందరములై ఉన్నారు, ఎంతో ఇష్టులై ఉన్నారు. వారిని బట్టి దేవుడు ఎంతో ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో, క్రిస్మస్ పర్వదినాన్ని కొన్ని దినాల్లో మనందరము కూడా జ్ఞాపకం చేసుకొని పోతూ ఉన్నాం. ఈ క్రిస్మస్ పర్వదినములో ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏమిటి అంటే, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని రక్షకుడిగా ఈ లోకానికి పంపించినటువంటి ఆ గొప్ప సువర్తమానాన్ని లోకానికి మనము ప్రచురించేటువంటి వారముగా, తెలియచేసేటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ యొక్క లేఖన భాగాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లేఖన భాగముల ద్వారా మనం ఆ గొప్ప రక్షణ మనం పొంది దేవునితో సమాధాన పడ్డాము కనుక ఆ గొప్ప సమాధానమును, రక్షణను అనేకులు పొందినట్లుగా అనేకులకు మనము సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఆ రీతిగా మనము దేవునికి సాక్షులుగా ఉండటానికి ఆయన రక్షణను, ఆయన రక్షణ సువార్తను, ఆ సువర్తమానమును, ఆయన మనకిచ్చిన సమాధానమును ఆయన మనకు ప్రభువై ఉన్నాడని, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడని లోకానికి ప్రచురించేటువంటి వారముగా మనందరము ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి యొక్క లేఖన భాగాలను మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఈ లేఖన భాగముల ద్వారా
మరి మనల్ని మేల్కొల్పినందుకు మరలా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొకసారి నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జననాన్ని, నీ కుమారుడు ద్వారా మాకు ఇచ్చిన గొప్ప సువర్తమానమును మేము మరొక్కసారి నీ లేఖము ద్వారా చూడటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సువార్తను ప్రకటించుచు, సమాధానమును ప్రచురించుచు, నీ యొక్క సువర్తమానమును ప్రకటించుచు, రక్షణ వర్తమానమును ప్రకటించు వారి పాదములు సియోనుతో నీ దేవుడు ఏలుచున్నాడని తెలియచేసేటువంటి వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నాయని మీరు సెలవిస్తూ ఉన్నారు. వారిని బట్టి నీవు ఆనందించేటువంటి దేవుడుగానున్నావు. ఆ రీతిగా ఎవరైతే నీ కుమారుడు యొక్క మరణ పునరుద్ధాలను, నీ కుమారుడు యొక్క త్యాగాన్ని, నీ గొప్ప ప్రేమను లోకానికి ప్రచురించే వారుగా ఉంటారో అట్టి వారిని బట్టి నీవు ఆనందించి దేవుడిగా ఉన్నావని, అట్టి వారిగా మేము ఉండాలని మీరు ఈ ఉదయకాల సమయం నందు ఈ లేఖముల ద్వారా మాతో మాట్లాడినందుకు నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ మీరు ఇచ్చిన ఈ లేఖన భాగములను బట్టి నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.